ముఖ్యమంత్రి వర్యులు మరి ముఖ్యంగా మన తెలంగాణ ఆడబిడ్డల్ని ఎంతో గౌరవంగా మరి అభిమానించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి ఇప్పుడున్న ప్రభుత్వము మరి ఆడబిడ్డల్ని అవమానిస్తూ మరి అసెంబ్లీలో నువ్వు ఒక ఆడవాళ్ళని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అని కూడా మాట్లాడడం జరిగింది। మరి మీ ప్రభుత్వంలో మరి ఒక మాజీ మంత్రివర్యులు సవితా ఇందిరారెడ్డిని అలా మాట్లాడు సరి అయింది కానీ కాదని మా పార్టీ పక్షాన ఈరోజు మేము ఒక అంబేద్కర్ చౌరస్తాలో మరి జెడ్పీటీసీలు మాజీ జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్ మాజీ అమ్మకు పుట్టిన వాళ్ళే మరి మీకు ఒక బిడ్డ ఉంటుంది, ఒక అక్క చెల్లెళ్ళు అమ్మ అందరము మరి ఈ రోజులలో మరి మహిళల్ని ముఖ్యంగా ఆడబిడ్డల్ని గౌరవించే ప్రభుత్వంలో మరి మీరు ఇలా మాట్లాడు సరి అయింది కాదని మేము ఒక ఆడబిడ్డల పక్షాన కోరుకుంటున్నాము। మరి మీరు ఏ అసెంబ్లీలో అయితే మరి మా ఒక మాజీ మంత్రివర్యుల్ని అవమానించారో అదే అసెంబ్లీలో కూడా క్షమాపణ చెప్పాలని మేము ఆడబిడ్డల పక్షాన కోరుకుంటున్నాము।